హలో ఎవ్రీవన్. మనకి నెక్స్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి యమత. సో యమత కంపెనీ రష్యా మనకి మళ్ళీ రిక్రూట్మెంట్ తీసుకుంటుంది. అండ్ అలాగే బ్యాలెన్స్ ట్రేడ్స్ ఏదైతే ఉన్నాయో ఇంకా క్వాంటిటీ ఎంతైతే ఉందో అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి అగైన్ మనకి యమత ఈ మంత్ నెక్స్ట్ వీక్ 25th ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తుంది. అండ్ అట్లాగే మీకు తెలిసిందే కంపెనీ ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ ప్రొవైడ్ చేస్తూ ఇది ఏదైతే బేసిక్ ఉందో అది ఓన్లీ 10 hours, 9 hours డ్యూటీ, 1 hour బ్రేక్. సో ఇట్లాగా చేస్తుంది తప్ప 8 hours కాదు. సో ఎవరైతే 8 hours అనుకుంటున్నారో 8 hours కాదు, బేసిక్ వర్కింగ్ అవర్స్ అది 10 hours అనమాట. సో రిక్వైర్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మనకి 5 fitters, 5 fabricators, స్టీల్ స్ట్రక్చర్ హెల్పర్స్, స్టీల్ స్ట్రక్చర్ మాస్టర్స్, అండ్ అలాగే స్టీల్ స్ట్రక్చర్ టీమ్ లీడర్స్, స్టీల్ స్ట్రక్చర్ ఛార్జ్ ఓకే. అండ్ అలాగే మనకి హెచ్ఏవిసి ఫిట్టర్స్, హెచ్ఏవిసి హెల్పర్స్, హెచ్ఏవిసి మాస్టర్స్, హెచ్విఏసి లీడర్స్. హెచ్విఏసి అంటే మనకి సింపుల్గా ఇండస్ట్రియల్ ఏసీకి రిలేటెడ్ సంబంధించింది అనమాట. సో నార్మల్ ఏసీ కాదు, జనరల్ ఏసీ కాదు, ఇండస్ట్రియల్ ఏసీ సంబంధించిన కేటగిరీ అనమాట. అండ్ అలాగే మిల్ రైట్ ఫిట్టర్స్, మెకానికల్ ఫిట్టర్స్, స్టీల్ ఎరెక్టర్స్. అండ్ అలాగే ఇది లాంగ్ టర్మ్ ఈసీఆర్ అండ్ ఈసీఆర్ పాస్పోర్ట్స్ ఎలిజిబుల్. అండ్ అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 24 to 45 అనమాట. ఇది మనకి 10 hours డ్యూటీకి ఈ శాలరీస్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అట్లాగనే మనకి ఓటీ అనేది వీళ్ళు 10 hours, 4 hours ఓటీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కంపల్సరీగా 14 hours డ్యూటీ ఉంటుంది, 10 hours బేసిక్, 4 hours ఓటీ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ కండిషను. 2 hours అది మీరు చేసుకుంటారు, 4 hours చేసుకుంటారు అనేది అక్కడ కండిషన్ ప్రకారం మీద మీరు చేసుకునే విధానం మీద బేసిక్ ఉంటుంది. బట్ బేసిక్ అయితే 10 hours. సో అది ఫిక్స్ అయ్యాలండి. ఏ కంపెనీకి వెళ్ళినా మనకి బేసిక్ ఎంత వస్తుంది, 8 hours ఎంత వస్తుంది, అయితే 10 hours బేసిక్ అయితే 10 hours ఎంత వస్తుంది, బ్యాలెన్స్ అది రిమైనింగ్ ఏదో ఓటీ అనేది డిపెండ్స్ అనమాట. సో అప్పుడు కంపెనీ కండిషన్స్ ప్రకారం అది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఫర్దర్ ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్గా కాల్లో కనెక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి నేను మీ కాల్లో కనెక్ట్ అవుతాను. ఫర్దర్ ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే త్రూ వాట్సాప్ ద్వారా సేమ్ నెంబరు. సో వాట్సాప్ మీరు మెసేజ్ చేస్తే నేను మీకు కనెక్ట్ అవుతాను. సో ఆఫీస్ అడ్రస్ వచ్చి లొకేట్ అయి ఉంది విశాఖపట్నం, గాజువాక, ఆటోనగర్, కెనరా బ్యాంక్ సెకండ్ లెఫ్ట్లో నోకాంబిక టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి వెస్కో రోబోటిక్ కన్సల్టెన్సీ అనేది లొకేట్ అయి ఉంది. ఓకే అండి. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ ఆల్.